హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మీ ముందుకి ఇంకో రెసిపీతో అయితే వచ్చేసాను. అదే అందరికీ ఎంతో ఇష్టమైన గోరుమిట్టీలు. మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా నేను ఒక కప్ తీసుకొని దాంట్లో 2 కప్పులు మైదా అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. ఇదంతా మనకి పిండిలో మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా అయితే నెయ్యి వేసుకొని ఇలా అయితే కలుపుకుందాము. చూసారు కదండి, చూపించిన విధంగా మీరు కూడా కలుపుకోండి. ఇప్పుడు మనం నీళ్ళు లేకుండా మనకి పిండి అనేది ఇలా మొత్తం ఇలా బైండ్ అవ్వాలండి. అప్పుడు మనం ఇప్పుడు నీళ్ళు ఇలా అయితే కొద్దిగా పోసుకుంటూ మెత్తటి పిండిలాగా అయితే మనం కలుపుకుందాము. చూసారు కదండి, మనకి మొత్తం ఇలా అయితే ముద్దలాగా అయిపోయింది. నేను దీనిపైన కొద్దిగా నెయ్యి ఇలా అయితే పోసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే ఒక పక్కన అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. చూసారు కదండి, మనకి ఆ పిండి ముద్ద అనేది మొత్తం చాలా మెత్తగా అయింది. ఇప్పుడు నేనైతే కొద్దిగా ఇలా పిండి ఇలా ఒక పోర్షన్ అయితే ఇలా తీసుకొని చూపించిన విధంగా మనకి నిమ్మకాయ అంత సైజు వచ్చే బాల్స్ లాగా అయితే చేసుకుందాము. ఇప్పుడు ఈ బాల్స్ అని చూపించిన విధంగా ఇలా అయితే షేప్ అయితే చేసుకోండి మెత్తగా. నేనైతే ఈ బాల్స్ అన్నిటికీ ఇలా చేస్తున్నాను. ఇప్పుడు చూపించిన విధంగా మీరు బొటన వేలితో ఇలా మెత్తగా ఇలా అయితే నొక్కండి, గోరుమిట్టి షేప్ వచ్చేటట్టు. చూసారు కదండి, బొటన వేలితో పైనుంచి కింద దాకా ఇలా అయితే మెత్తగా ఇలా చేద్దాము. నేను ఇలా అయితే అన్నిటికీ ఈ గోరుమిట్టి షేప్ వచ్చేటట్టు అయితే నేను చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. మీరు డీప్ ఫ్రై చేయాలండి, అది కూడా హై ఫ్లేమ్లో. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, మన గోరుమిట్టీలు అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి. నేనైతే పక్కన ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 2 కప్పుల పిండికి 2 కప్పుల షుగర్ అలాగే 1 కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. మనం షుగర్ పాకం అయితే రెడీ చేసుకుందాము. మనకి అది షుగర్ పాకం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనం ఇలా బాయిల్ చేసుకుందాము. చూసారు కానీ మనకి షుగర్ పాకం అయిందో లేదో చూడడానికి నేనైతే ఇలా నీటిలో వేసుకొని చూస్తున్నాను. మనకి ఒక ముద్దలాగా అయితే మనకి రెడీ అయితే మనకి షుగర్ పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే గోరుమిట్టీలు ఫ్రై చేసి పెట్టుకున్నామో అవన్నీ దీంట్లో అయితే వేసుకుందాము. ఇప్పుడు ఆ షుగర్ పాకం మనకి మొత్తం పట్టేటట్టు అయితే ఇలా అయితే తిప్పుకుందాము. ఇలా అయితే మనం పాకంలో అయితే కలుపుకొని మనం అయితే ప్లేట్లోకి అయితే తీసుకుందాము. మనకి మొత్తం పాకం అంతా రెడీ అయిన తర్వాత మన గోరుమిట్టీలు అయితే ఇలా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్లో అయితే ఎలా వచ్చిందో చెప్పేయండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన కరకరలాడే గోరుమిట్టీలు అయితే మనకి రెడీ అయిపోయాయి. చూడండి.